వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీలో గత 5 ఏళ్లలో అత్యంత చర్చనీయాంశం ఏదైనా ఉందంటే అది రాజధాని అంశమే. ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి చేకొట్టిన జగన్ అధికారంలోకి రాగానే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను ప్రతిపాదించారు. విపక్షాలు ఎన్ని విధాల ఆందోళన చేసినా తమ విధానం మారదంటూ స్పష్టం చేశారు. కోర్టులో కేసులు ఉన్నా, ఎన్ని వ్యాధ్యాలు నమోదైనా విశాఖనే తమ పరిపాలనా రాజధాని అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఇవాళ కూడా అదే మాట స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చెప్పారు. ఎంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం దగ్గర 3 రాజధానుల విషయంలో ఇంత స్పష్టత ఉన్నప్పుడు గత 3 ఏళ్లుగా ఏం చేశారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతుంది. ఏ కారణాల వల్ల రాజధానిని ఇప్పటి వరకు విశాఖకు తరలించలేకపోయారు? ఈ ప్రక్రియకున్న ప్రధాన అడ్డంకులేంటి? వాటిలో ఇప్పుడు తొలగిపోయినవేంటి? 3 రాజధానుల అంశం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే, లేక నిజంగా ఆ విధానాన్ని అమలు చేస్తారనేది అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ మరోసారికి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని, ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉంటుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, ప్రతిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, రేగడి లక్ష్మణరావు గారు, జనసేన రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, విశాఖ సదస్సులో సీఎం జగన్ ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన చేస్తాం, తన ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉంటుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా విశాఖ నుంచే పరిపాలన అంటూ కూడా పదే పదే చెప్పారు. మరి ఈసారైనా సరే అది కొనసాగిస్తారా? విజయ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మరి చంద్రబాబు నాయుడు గారి ఆహయంలో ఏదైతే 35,000 ఎకరాలను సేకరించి అక్కడ ఉన్నటువంటి మరి అమరావతికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, బిల్డింగ్లన్నీ కట్టారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే మనం ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మించాలంటే దాదాపుగా ఎలా లేదన్నా 50,000 నుంచి 1,00,000 కోట్లు అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మనం అంత కేటాయించి ఇక్కడ రాజధాని మనం నిర్మించలేము. అందుకని ఈ రాష్ట్రానికి అమరావతితో పాటుగా వైజాగ్, అలాగే కర్నూలు జిల్లా, ఈ 3 కూడా మన రాజధానిగా తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 3 రాజధానులు తెరపై తీసుకొచ్చారు. వికేంద్రీకరణ చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వికేంద్రీకరణ రూపంలో ఈ 3 రాజధానుల్ని బయటికి తీసుకొచ్చారు. తర్వాత ఇదిగో దసరా వెళ్ళిపోతే పరిపాలన కొనసాగుతుంది, సంక్రాంతి వెళ్ళిపోతే పరిపాలన సాగుతుందని గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడారు. అలాగే ఈ రాజధాని గురించి హైకోర్టు ముట్టుకాయలు వేసింది, సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసింది. అయినా సరే ఇవి పిటిషన్లన్నీ కూడా మరి ఇది సాధ్యపడదని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొండు వైఖరితో శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది, కానీ పరిపాలన రాజధాని వైజాగ్, న్యాయపరమైన జస్టిస్కి వచ్చినటువంటి హైకోర్టు ఏదైతే ఉందో అది కర్నూలు నుంచి పరిపాలిస్తూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సంవత్సరాల్లో ఈ 3 ప్రాంతాలకి ఏ అభివృద్ధి చేశారు, అభివృద్ధి ఫలాలు ఏంటి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్మెంట్ చేయించారు ఏంటి? వైజాగ్లో ఈయన పరిపాలించడానికి కారణం ఏంటంటే ఒకటే సార్, ఇక్కడ ఉన్నటువంటి సంపూర్ణమైన సంపద ఉంది, ఈ సంపదను కొల్లగొట్టాలనే మెయిన్ ఒకే ఒక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి. అంతేగాని వైజాగ్ నుంచి పరిపాలన చేస్తే మనకి బిల్డింగ్లు అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచే పరిపాలన చేస్తే రాష్ట్ర ఖజానా నుంచి అమౌంట్ తగ్గుతుంది. ఇక్కడ అభివృద్ధి ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధి చెందిన ప్రదేశం కాబట్టి ప్రపంచ వీక్షకులు వస్తారు కాబట్టి ఈ రకంగా మనం డెవలప్మెంట్ చేసామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. కానీ వైజాగ్ అనేది ఇప్పుడు కాదండి, బ్రిటిష్ వారి కాలంలో ఉన్నప్పుడే కానీ లక్ష్మణరావు గారు, కానీ నిజానికి విశాఖ ఎస్టాబ్లిష్డ్ నిజానికి ఇప్పటికిప్పుడు మనకి విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా.
ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు. కానీ ఈ విశాఖ ఆల్రెడీ ఎంతో కొంత అభివృద్ధి చెందింది కనుక అదే రాజధానిగా కొనసాగిస్తే కొంతవరకు మేలు జరగవచ్చనే ప్రభుత్వ వాదనలో నిజం లేదంటారా అసలు? విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రేపు మరొక 40 రోజుల్లో ఓడిపోతున్నాడు. ఆయన ఎప్పుడు గెలవాలి, ఆయన ఎప్పుడు వైజాగ్ లో మళ్ళీ అదే రాజధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఆయన గెలిస్తే కదా వైజాగ్ రాజధానిగా ప్రమాణ స్వీకారం చేసేది. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకే ఉంటుంది కదా. చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము గెలవబోతున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీరు గెలవరని చెప్తున్నారు. చూడాలి మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో కూడా త్వరలో చూడాలి. ఇంకా మనతో పాటు మాట్లాడదాం. మనతో పాటు ఇంకా గెస్టులు ఉన్నారు. ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. ఏఎస్ రావు గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి మళ్ళీ విశాఖ రాజధాని అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే కాదు, విశాఖ చాలా ఎస్టాబ్లిష్డ్ కనుక ఇప్పటికిప్పుడు మనం రాజధానిగా కావాలి అంటే విశాఖ అయితేనే బెటర్. ఇప్పటికిప్పుడు మనం అమరావతి లేకపోతే ఇంకోదాని రాజధాని అయితే కనుక చాలా ఖర్చుతో కూడుకుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజధాని ఒక దగ్గర నిర్మించాలంటే జియోగ్రఫికల్గా భూగోళ వాతావరణ క్లైమేట్కు అన్ని విధాలుగా అనుకూలించాలి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమదూరంలో ఉంటే అది ఒక రాజధాని అనిపించుకుంటుంది. ఏ ఒక్క మూలకెళ్తే అది రాజధాని అనిపించుకోవద్దు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అశాస్త్రీయంగా విడగొట్టిన తర్వాత ఒక అధోగతిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజధాని విషయంలో మోసపోయారు. ఒక భవ్యమైనటువంటి రాజధాని ఎవరైనా బయట నుంచి విదేశాల నుంచి భారతదేశానికి వస్తే ఢిల్లీకి వచ్చి తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ని మన ఆంధ్రప్రదేశ్ని అమరావతిని సందర్శించే విధంగా ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశారు. అది ఆచరణ సాధ్యమయ్యే లోపలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాన్ని 3 ముక్కలాట చేసి మొత్తం 3 రాజధానులు అని చెప్పి చెల్లాచెదరం చేశారు. సరే, అది 3 రాజధానులు ఏమంటారు అధికార కేంద్రీకరణ అని చెప్పేసి అవన్నీ అభివృద్ధి కేంద్రీకరణ అని రకరకాల పేర్లు పెట్టి దాన్ని 3 రాజధానులు అని చెప్పినావు. ఆనాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు అమరావతి ప్రస్తావన అసెంబ్లీలో వచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడి హోదాలో నేను పూర్తి సహకరిస్తాను ఆమోదం తెలిపారు కదా. తెలిపినటువంటి వాడు ఆ తర్వాత ఏ విధంగా అయితే ఒక సైకో ఒక శాడిస్ట్ ప్రవర్తిస్తాడో ఆ విధంగా, ఎందుకంటే గతంలో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఈ మధ్య కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని తెలంగాణలో కొన్ని సభలు ఉద్దేశించి ఆయన ప్రసంగాల్లో క్లియర్గా చెప్పారు, నేను పునాది వేసినటువంటి అభివృద్ధిని నా తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, ఆ యొక్క అభివృద్ధి పనిని కంటిన్యూ చేశారు. దాన్ని విచారణ చేసి చెల్లాచెదరం చేసి దాన్ని మొత్తం డిస్మాండిల్ చేయలేదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అది కంటిన్యూ చేశారు. కాబట్టి మొత్తం ప్రజానికం సమక్షంలో నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ రాజధాని అమరావతి రూపకల్పన అయినటువంటి అమరావతి అది ఆచరణ సాధ్యమవుతే అది మధ్యలో అక్కడ కడితే ఏనాటికైనా అది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఒక అక్కస్సుతోటి రాజధానిలో కూడా చెల్లాచెదరం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 1500 రోజుల ఉద్యమం ఎక్కడ జరగలేదు. 1500 రోజుల ఉద్యమం న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పేసి అక్కడ అమరావతికి భూమి ఇచ్చినటువంటి రైతులు పాదయాత్ర చేస్తే వాళ్ళని డ్రామా అని చెప్పేసి వాళ్ళ మీద పోలీసులని ఒక సొంత సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకొని గర్భిణీ మహిళల పైన కూడా లాఠీలు గురిపించినటువంటి అమానుషమైనటువంటి ప్రభుత్వం, నిర్దాక్ష్యమైన. ఏదేమైనా గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిని గ్రాఫిక్స్ వరకే పరిమితం చేశారు. అంతకు మించి అభివృద్ధి ఏం చేయలేకపోయారు. శాశ్వత భవనాలు కట్టలేకపోయారు, ఒక శాసనసభను కట్టలేదు, ఒక కోర్టును కట్టలేదు, ఒక సెక్రటరియట్ని కట్టలేదు అనే విమర్శలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నడుస్తుంది కోర్టు, శాసనసభ అంటే ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటుండా, చెట్టు కింద కూర్చుంటే శాసనసభకు వస్తున్నాడా? మీరు ఏఎస్ రావు గారు కరెక్టే, మీరు చిన్నది తాత్కాలికం అన్ని తాత్కాలికం. సార్ గడినండి, తాత్కాలికం అంటే రేకుల షెడ్ వేసి సీలింగ్ చేయలేదు. అక్కడ ఒక భవనం నిర్మాణం అయింది. ఇప్పుడు ఆ భవనం నిర్మాణం అయింది. తర్వాత దీనికి పర్టికులర్ ఇది హైకోర్టు బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ అని పర్టికులర్గా దానికి రూపకల్పన చేసి దాన్ని ఏ విధంగా అయితే గ్రాఫిక్స్ చేశారో ఆ విధంగా అక్కడ అయిన తర్వాత ఇప్పుడు కార్యక్రమాలు నడవాలి కదా, అంతవరకు ఆ కార్యక్రమాలు ఇక్కడ నడుస్తాయి.
అంటే తాత్కాలికంగా ఈ కార్యక్రమాలు అనేది ఈ భవనంలో కానీ నడుస్తున్నాయి. ఆ తాత్కాలిక- దాన్ని తాత్కాలికం అన్నారు కానీ ఆ భవనం తాత్కాలికమే. కానీ నిర్మాణం కానీ కట్టడం తాత్కాలికం కాదు. నిజమే, వాస్తవమే. కానీ ఆ తాత్కాలికమైన మాటలే అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కూడా కారణమైందనే విమర్శలు ఉన్నాయి. మరి ఉండొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అగ్రెసివ్గా, ఒక వీగరస్గా ఒక అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టి ఆయన 24 గంటలు కూడా నిర్విరామంగా ఆ యొక్క రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి పట్టు వీడకుండా కంటిన్యూగా వేరేదేం పట్టించుకోకుండా కాదు, రాజధాని ఆంధ్రప్రదేశ్ లాగా ఇంటికి కూడా రాకుండా ఆ విధంగా ఆయన కార్యక్రమాలు చేశారు. కొన్ని మేము చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని మేము ప్రజలు తీసుకోపోవడంలో కొన్ని ఫెయిల్ అయ్యిండొచ్చు, అంతేగాని ఆ భవనాలు తాత్కాలికం కాదు. ఎంత తెలియలేని దద్దమ్మలు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల చెవులు పువ్వు ఆ పెడుతున్నారు. విషయంలో మాత్రం టీడీపీ ప్రభుత్వమే పదే పదే తాత్కాలికం అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లడం అది కూడా నేను చెప్తున్నా కదా, వాట్ ఈస్ ద రియాలిటీ. అది తాత్కాలికమైనటువంటి భవనంలో తాత్కాలికంగా ఆ నిర్మించినటువంటి నిర్మాణంలో కొనసాగుతుంది. ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ దట్ బిల్డింగ్. రైట్. ఇట్ విల్ బి చేంజ్ అనేది తర్వాత ప్రణాళిక ఉంటుంది. కొంత ప్రజల్లో అది నెగిటివ్ గా దాని తాత్కాలికం అంటే ఇప్పుడు వేరే కట్టిన తర్వాత గుళ్ళు కొట్టేస్తామా? రైట్ రైట్. మనం ఇంకా మాట్లాడదామండి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, విశాఖ రాజధాని అంటూ గతంలో దసరా తర్వాత, లేకపోతే సెప్టెంబర్ తర్వాత, డిసెంబర్ తర్వాత, లేకపోతే సంక్రాంతి తర్వాత అంటూ పదే పదే చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే మాట అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత మేము అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే 40 రోజుల తర్వాత ప్రభుత్వం మారబోతుందని అంటున్నారు. నమస్తే విజయ్ గారు. ముందుగా మీకు, స్వతంత్ర వీక్షకులకు, అదేవిధంగా రావు గారికి, లక్ష్మణరావు గారికి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ 40 రోజుల తర్వాత ఎవరు వస్తారు ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. బహుశా 23 స్థానాలతో ఉన్న తెలుగుదేశం పార్టీ 3 స్థానాలకు పరిమితం అయిపోతున్నది కూడా ఎంతో కాలం పట్ట తేలటానికి. మరి కనీసం 30 స్థానాల్లోనన్నా మనం గెలిచుంటే మనం ఏదైనా అడగటానికి ఉండేదన్న పవన్ కళ్యాణ్ గారు 10 స్థానాలు అందరికి అధికారం ఉంది సార్. Yes, Raghu. పగటి కథలు కనడానికి అందరికి అధికారం ఉంది. పగటి కథలు కనొద్దని ఎవరు చెప్పట్లేదు. Yes, Raghu. మేము ఆపలు. మీరు పగటి కథలు కనొచ్చు, నో ప్రాబ్లం ఇట్ ఆల్. వాళ్ళ version చెప్పండి. దాని గురించి అది మీకున్నటువంటి సొంత అధికారం అది. కాబట్టి 40 రోజుల తర్వాత లేడు, ఉండడు అని అంటున్నారు కాబట్టి నేను సమాధానం రైట్, చెప్పాను. చెప్పండి. అది తీసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు మమ్మల్ని పిలుస్తారా, మిమ్మల్ని పిలుస్తారా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి ఎవరు మేలు చేస్తే వాళ్ళని గెలిపించుకుంటారు, అది వేరే సంగతి. ఇక్కడ రాజధాని అనేది మనకి కర్నూలుకి రాజధానిగా ఇచ్చినప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్కి ఎందుకు తరలి వెళ్ళిందండి? ఇద్దరిని అడుగుతున్నాను నేను, లక్ష్మణరావు గారిని, నేను రావు గారిని. కర్నూలు నుంచి హైదరాబాద్కి తరలి వెళ్ళింది ఎందుకు? ఎక్కడైనా సరే రాజధాని నిర్మించుకోవడం, బిల్డింగ్లు నిర్మించుకోవడం ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు చేస్తారేమో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు వినియోగించుకొని కర్నూలు నుంచి హైదరాబాద్ కు రాజధాని తరలినప్పుడు రియల్ ఎస్టేట్ అన్న ఆ పదమే లేదప్పుడు ఆ సమయంలో. నేను చెప్తాను దానికి మీరు కంప్లీట్. మంచిగూడలో కూడా నేను అడ్డుపడలా. ఎక్కడైనా సరే ఉన్నటువంటి నగరాన్ని విస్తరింపజేసుకుంటారు. ఆ నగరంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మద్దతు ఇచ్చారనే మాట అంటా ఉన్నారు వీళ్ళు ఇద్దరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఆయన మద్దతు ఇచ్చింది విజయవాడ రాజధాని కేంద్రంగా, అంతేగాని విజయవాడని తీసుకెళ్లి 29 పల్లెల్లో పెడతామంటే కాదు ఆయన మద్దతు ఇచ్చింది. విజయవాడలో రాజధాని గాని చేసి ఉన్నట్టే విజయవాడ, గుంటూరు జంట నగరాలుగా వెలసిల్లి ఉండే ఈ పాటికి. విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ఉన్నటువంటి, మరి అదే విజయవాడ, గుంటూరుకి వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాజధానిగా ప్రకటించలేదు? మరి వైజాగ్ ఎందుకంటుంది? అదే నేను అక్కడికే వస్తున్నాను. నేనేమంటున్నానంటే వాళ్ళు భవనాలు పూర్తయినాయి అన్నారు లక్ష్మణరావు గారు. భవనాలు పూర్తయితే ఏమైనా కాకెత్తుకుపోయిందండి? 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఒక 1,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కట్టుబడులు మాత్రమే కనపడుతున్నాయి. ఒక సచివాలయము, ఒక హైకోర్టు, ఒక 4 క్వార్టర్స్. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయిందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి ఇంటికే దారి లేదు.
ఆ ఇంటికే డబుల్ రోడ్ లేదు, కరకట్ట మీదుగా పోవాలి. ఒక కారు వస్తే ఇంకో కారు ఎదురు రావడానికి లేదు. మరి ఈ 5 సంవత్సరాల అంటే నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా శ్రీనివాసరెడ్డి గారు, మరి మీరైనా రోడ్డు వేసుకోపోయారా? నేను అక్కడికే వస్తున్నాను సార్. 5 ఏళ్లలో అంతా అయిపోయింది, అద్భుతం చేసేసాము. ఏం చేశారు? రాజధానిని బ్రహ్మాండంగా మేము నిర్మించి పెట్టామన్న వాళ్ళు కనీసం ఒక్క ప్లాట్ అయినా రైతులకు ఇచ్చారా? రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పినటువంటి కనీసం ఒక సింగిల్ ప్లాట్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి వీళ్ళు మేము చేసేసాం. ఓన్లీ గ్రాఫిక్స్ చేసింది శూన్యం. ఆఖరికి రాజమౌళిని కూడా తీసుకొచ్చారు కదండి డిజైన్ కి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఊహాలోకంలో విహరించవద్దు, గ్రాఫిక్స్ లోకంలో విహరించవద్దు, వాస్తవాల గురించి ఆలోచిద్దాం. మరి ఏదైతే పసిపిల్లవాడి చేత పని చేయించుకునే శ్రీనివాసరెడ్డి గారు, నేను ఒకటి అడుగుతానండి. మీరు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని, సార్ శ్రీనివాసరెడ్డి గారు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ గా వాడుకుందాం. ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో మనం ప్రారంభించుకున్నాం కాబట్టి అమరావతిని శాసన రాజధానిగా చేసుకుందాం. మరి కర్నూలుని కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం. కర్నూలులో అంతకుముందు భారతీయ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా అక్కడ కూడా హైకోర్టు ఉండాలని ప్రతిపాదించినాయి. కాబట్టి చేసుకుందామని చెప్పారు సార్. ఎందుకు ఈ 3 ఏళ్లలో చేయలేదు? భలే ప్రశ్న వేస్తున్నారు సార్ వీళ్ళు. 3 ఏళ్లలో చేయటానికి ముందుకు అడుగు వేయటానికి వీలు లేకుండా హైకోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టులకు వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టులు ముట్టికాయలు వేసిందని చెప్పేది వీళ్ళే. మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖ రాజధాని పదే పదే చెప్తున్నారు? రైట్, జనసేన టీడీపీ వాళ్ళు చెప్పాలి కదా. నేను మాట్లాడతాను. రైట్, జనసేన టీడీపీ వాళ్ళు బినామీలు కలిసి కోర్టులో వేస్తే ఆగింది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో రాజధాని అంశం చాలా కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా పూర్తి వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో క్లీన్ స్వీప్ చేస్తుంది అటు టీడీపీ, జనసేన అంటే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి దానికి ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ ఎన్నికల అంశం నేను పోవటం లేదు. ఏమంటున్నానంటే, నేను నిన్నగాక మొన్న చెప్పాడు సార్, అతను ఎవరో మాకు స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ ఆగస్టు 16వ తేదీన తెలుగుదేశం పార్టీ తోటి కమిట్ అయ్యాడు. కమిట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జీతం ఈ రోజు కూడా నెలవారీ జీతం తీసుకుంటున్నాడు. ఇన్ని కోట్లకని ప్యాకేజీ మాట్లాడుకొని నెలవారీ జీతం తీసుకుంటూ, ఏదైతే ఆ రోజున డెకాయిట్ అని మేము తిట్టామయ్యా, నిన్ను బీహారీ అని తిట్టాము, కాబట్టి మన ఇద్దరం కలిసి ఓపెన్ గా పనిచేస్తున్నాం అంటే ప్రజలు ప్రతికూల ఫలితాలు ఇస్తారు. కాబట్టి నీ డబ్బులు నువ్వు తీసుకో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడమంటే రైట్, అతను ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఆయన డబ్బులకే పనిచేసి ఉండొచ్చు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ఎన్నికల అంశం అనేది ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాబోయే రోజుల్లో ఎన్నికల అంశం అనేది, ఎన్నికల్లో రాజధాని అంశం ఎఫెక్ట్ కాబోతుందా? మీకు ప్లస్ కాబోతుందా, మైనస్ కాబోతుందా? అది చెప్పండి సార్. 1504 సచివాలయాలు ఉంటే, ప్రతి చోట కూడా సచివాలయ కేంద్రం ఉంటే, రాజధాని ఎక్కడ ఉంటే సామాన్య ప్రజలకి ఏం అవసరం సార్? సామాన్య ప్రజలకు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 214 మెగా పరిశ్రమలు వచ్చిన మాట వాస్తవం. మా హయాంలో 214 రాలేదు. 120. నేను అబద్ధాలు చెప్పను, నేను ఒక లెక్చరర్ని, కేటగారికల్ గా మాట్లాడతా. 127 మాత్రమే మా హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు, ఏది 2 ఏళ్ల కరోనా కారణంగా. కానీ 127 పరిశ్రమలు మా హయాంలో వచ్చినప్పటికీ కూడా ఆ 214 పరిశ్రమల మౌఖిక విలువ 59,000 కోట్లు. వాళ్ళు ఇచ్చిన దానివల్ల వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 60,000. అదేవిధంగా మా యొక్క 127 పరిశ్రమల మౌఖిక విలువ 71,000 కోట్లు. వచ్చిన ఉద్యోగాలు, కల్పించబడినటువంటి ఉద్యోగాలు 84,000. గూగుల్లో చెక్ చేసుకోండి. డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ లేదనేది తప్పుడు ప్రచారం తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది. జీడిపి పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, తలసరి ఆదాయం పెరిగింది, బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి.
88,000 కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ Right, రెడ్డి sir, గారు right. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత డిపాజిట్లు పెరిగి కనపడుతున్నాయి సార్ రైట్ ఆంధ్రప్రదేశ్ రైట్ రాష్ట్రంలో. రైట్ లక్ష్మణరావు గారు ఏమంటారో చూద్దాం. లక్ష్మణరావు గారు, ముఖ్యంగా రాజధాని అనేది ఎక్కడున్నప్పటికీ కూడా అభివృద్ధి అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సామాన్య ప్రజలకు రాజధానితో అవసరం లేదు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? విజయ్ గారు, అభివృద్ధిలు ఎక్కడ చేశారో చెప్పండి. ఈ రోజున రాష్ట్రం మొత్తం రాజధాని చేశామని ప్రజలకు చెప్తున్నారు. కావాలి కదా. రాజధాని అంటే ఏంటండి? ఆంధ్రప్రదేశ్ కి ఒక వెన్నెముక. రాజధాని అంటే రాజధాని నుంచి వచ్చిన ఆదాయం రాష్ట్ర సంక్షేమ పథకాలకి కొంత ఉపయోగిస్తారు. రాజధాని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉంది. హైదరాబాద్ లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రెవెన్యూ అంతా కూడా అక్కడ సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుంది. అలాగే రాజధాని ఎక్కడుంటే ఎలాగంటారండి? మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే రాజధాని బాగుంటుందో అటువంటి దగ్గర పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టించవచ్చు, ఉద్యోగాలు ఏర్పడతాయి యువతకి. తద్వారా రాజధాని పేరు చెప్పి కానీ 3 రాజధానులు ఉంటే లక్ష్మణరావు గారు, కానీ 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాలకి పెట్టుబడులు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. సమానంగా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ఇదంతా 3 ముక్కలాట సార్, 3 ముక్కలాట. ఇది పేకాట ఆడుతాం, మనకు తెలుసు 3 ముక్కలాట ఇది. అంతేగాని మూడిట్లో కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరున్నారంటే, ఒక రాజధానికి పెట్టుబడులు పెట్టడానికి నానా జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరు రావట్లా. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి మొహం చూసి 3 రాజధానులు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు సార్. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీకి రాజధాని ఏదైతే మరి మారుస్తారన్నారో ఇదైతే వాళ్ళకి మైనస్ అవుతుంది సార్. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 5 జిల్లాల్లో కూడా వీళ్ళకి డిపాజిట్లు రావు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఇసుకుపోయారు సార్. ఎందుకంటే రాజధాని అని చెప్పారు, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా స్తంభించిపోయింది. అక్కడ మొన్నటి వరకు కూడా రేట్లున్న వ్యవస్థ కూడా రేట్లు లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యవస్థ పనులు ఏవైనా ఉంటే దాని నుంచి కొనసాగించకూడదు, నా మార్కు ఉండాలి, నా మార్కు పరిపాలన ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. అలాగే ఇప్పుడు రాజధాని కూడా మార్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ నేనేమంటానంటే, 40 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగో అధికారంలోకి రాడు, శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతుంది. అమరావతి నుంచే మరి ఈ రాజధాని పర్మనెంట్ రాజధానికి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు రైట్ లక్ష్మణరావు గారు, మీరు అన్నట్టు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా లాంటివి కొంచెం రాజధాని వల్ల ఎఫెక్ట్ అయినాయి, అక్కడ డిపాజిట్లు రావని చెప్తున్నారు. మరి విశాఖ, శ్రీకాకుళం, అటు రాయలసీమ రెండు రాజధానులు ఇస్తామన్నారు. మరి అక్కడ టీడీపీ జనసేన డిపాజిట్లు వస్తాయా? ఖచ్చితంగా సార్. ఇక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కంచుకోట. మీరు ఇప్పటికే ఏ సర్వే చేసుకోండి, ఇది ఫస్ట్ నుంచి కూడా ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి, జనసేనకి కంచుకోట. ఇక్కడ మమ్మల్ని వారించలేరు, ఈసారి వాళ్ళకి డిపాజిట్లు రావు. నేనంతా ఒకటే చెప్తాను సార్, ఇక్కడ ఉత్తరాంధ్ర ఉన్నాయండి, రాయలసీమ ఉన్నాయండి, చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని సర్వే వచ్చిందండి బయటికి. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్ రావు పైన ఓడిపోతున్నాడని సర్వే వచ్చింది. అది నిజం కాదని వాళ్ళు తెలుసుకోమని చెప్పండి. ఇది ఖచ్చితంగా ఇది ప్రజల్లో వచ్చిన స్పందన, మేము చెప్పేది కాదు. అదేవిధంగా మరి వైసీపీ కూడా అంటుంది, దేవాలయంలో గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఓడిపోతారని, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పి వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అంటే ఇవంతా కూడా చెప్పడానికే బాగుంటుంది, కానీ నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఈసారి అటువంటి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫాలో అవుతున్నాడు. వాళ్ళకి ఎక్కడైతే సర్వేస్ చేయించుకుంటున్నారో, ఎక్కడైతే వ్యతిరేకంగా ఉందో అక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సఫలింగ్ చేస్తున్నాడు కదా. ఈ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గానికి తారుమారు చేస్తూ ఉన్నాడు కదా. వాళ్ళకి వచ్చిన సర్వే అది. ఖచ్చితంగా ప్రజల్లో మన మీద వ్యతిరేకత ఉంది. జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఖచ్చితంగా మనం గెలవడం కష్టం, ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఏంటి ప్లాన్ చేశారు చూస్తే, మరి ఇవన్నీ ఈ సబ్జెక్ట్ కాదు కానీ 20,000 నుంచి 30,000 వరకు కూడా మరి ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు దొంగ ఓట్లు కూడా చేర్పించారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన విజయాలన్నీ చేస్తూ ఉన్నాడు గెలాలని. ఇప్పుడు కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్న వాళ్ళు 3 రాజధానులు అన్నారు కాబట్టి
ప్రజలు సమాధానం చెప్తారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు రాజధాని కావాలని ఎప్పుడు కూడా ధర్నాలు చేయాల, రాయలసీమ వాళ్ళు మాకు రాజధాని కావాలని ఎప్పుడు ధర్నా చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఆ ముందర కాలుకు బంధం వేశాడు. అంటే 3 రాజధానులు అంటే ఈ ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టచ్చు, కాదంటే వీళ్ళు వ్యతిరేకం. ఇగో ఉత్తరాంధ్రకి రాజధాని అంటే జనసేన టీడీపీ వ్యతిరేకంగా ఉన్నాయి, రాయలసీమ రాజధాని అంటే ఇది 2 కూడా వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తుగడ తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఒక రాజధానిని కరెక్ట్ గా మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఆ రాజధాని పట్ల అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, రాజధాని డెవలప్మెంట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని, ఒక బెంగళూరు లాంటి నగరాన్ని, ఒక చెన్నై లాంటి నగరాన్ని, ఒక కోల్కతా, ముంబై లాంటి నగరాల్ని మనం తయారు చేయాలంటే, ఒక ఢిల్లీ లాంటి నగరం తయారు చేయాలంటే ఇంకా దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో. రైట్ లక్ష్మణరావు గారు, రైట్ ఏఎస్ గారు, ముఖ్యంగా ఈ రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు పదే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా విశాఖకి తీసుకెళ్లబోతున్నామని. ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? టీడీపీ కన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? మీరు అమరావతి ఒకటే రాజధాని అంటున్నారు కనుక ఆ ప్రాంతంలో మీకు ప్లస్ అవ్వచ్చు, కానీ 3 రాజధానులు అంటున్నారు కనుక 3 ప్రాంతాల్లో వీళ్ళకి ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఈ రాజధాని విషయంలో ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది, ఆల్రెడీ ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ వందలాది వేలాది రైతులతోటి ఈ భూములు సేకరించారు, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు. అందరికీ దగ్గర లీగల్గా తీసుకున్న తర్వాత వాళ్లకు ఏమంటారు కౌలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్లకు తర్వాత ప్లాట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ ప్లాట్స్ వీళ్ళు ఇంకా అలాట్ చేసిన ప్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, కౌలు కూడా ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి. ఇంకొకటి అది మొత్తం భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి రాజధాని అమరావతి ఎక్కడైతే లొకేట్ చేశారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అనేది అన్ని ప్రాంతాలకు అనుకూలమైనటువంటి ప్రదేశం. అది వైజాగ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఇక్కడ రాజధాని తేవడం తరలించడం అసంభవం, అసాధ్యమని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆడరానాడు గజ్జల బాగలే ఉన్నట్టు సాకు చెప్పినట్టు నీకు రాజధాని రూపకల్పన చేసినటువంటి రాజధానిని వేసినటువంటి అభివృద్ధి పునాదిని ముందుకు తీసుకుపోయి ముఖం లేక నీ సాడిజంతో అది నాశనం పట్టించి నీకు చేతగాక 3 రాజధానులు అన్నావు కదా, నాడ భవనం కాదు కదా, ఒక బాత్రూమ్ కూడా కట్టే ముఖం లేదు, నీకు చేత కాదు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతావు? ఈరోజు ప్రజలకు నేను ముఖ్యమంత్రి కాగానే నేను వైజాగ్ నుంచి నా ముఖం మార్చేస్తాను, వైజాగ్ నుంచి నేను పరిపాలన కొనసాగిస్తాను. ముందు నువ్వు ముఖ్యమంత్రి కావాలా, నువ్వు వైజాగ్కి రావాలా? అదంతా పగటికలా. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో నీ డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అమరావతి రాజధాని కాదంటే అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయన ఇన్నిసార్లు వైజాగే రాజధాని అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని చెప్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటారు? అంటే మేము సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెట్టాం కనుక ఓట్లన్నీ మాకే పడతాయన్న ఒక ఆలోచనలో. సార్ సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ కూడా ఇస్తుంది, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వగానే రాష్ట్రం ఒకవైపు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు అవసరం. ఏ ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ సంక్షేమ పథకాలకు ఏ రోజు మేము వ్యతిరేకం కాదు, వ్యతిరేకం ఏం చేయం కూడా. వారికంటే కూడా మేము సంక్షేమ పథకాలు ఇంకెక్కువ ఇస్తామని హామీలు కూడా ఇస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక పక్క అయితే ఇంకో పక్క సైమల్టేనియస్గా అభివృద్ధి కూడా ఉండాలా, రాష్ట్రం యొక్క సంపదను పెంపొందించే దిశగా ప్రభుత్వం ఉండాలా. అక్కడ సంపద పెంపొందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం చూసాం. కూలీలు వలసపోతారు, రైతు కూలీలు వలసపోతారు, వ్యవసాయ కూలీలు వలసపోతారు. కానీ ఇక్కడ వ్యాపార సముదాయం అంతా బిజినెస్ కమ్యూనిటీ మొత్తం వలసపోయింది. వారు ఈరోజు చెప్పారు 200 పైచినుకు వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చాయి, మేము కేవలం 140 తీసుకొచ్చామని చెప్పారు. 140 తీసుకొచ్చారు, ఓకే 140 తీసుకొచ్చారు, మీరు ఓపెన్గా చెప్తున్నారు కదా, మరి ఈ విషయం కూడా చెప్పాలి కదా ప్రజలకు. ప్రజలు చూస్తున్నారు కదా డిబేట్ను. ఎన్ని వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసకి వెళ్ళిపోయాయి, ఎన్ని వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేక ముఖామాచి పొరుగు రాష్ట్రాలకు వాళ్ళ కంపెనీలు షిఫ్ట్ చేశాయి అనేది, అది కూడా వ్యవస్థలు షిఫ్ట్ అయిపోయాయని అది కూడా చెప్పాలి కదా. దాని ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేయాలా అంత నికాసితనం ఉన్నప్పుడు. ఎందుకంటే క్లియర్ కట్ ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మీరు అక్కడ వ్యాపారం చేస్తే చిరు వ్యాపారాలను కూడా రాబందువులాగా వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు కార్యకర్తలు రాబందులాగా వాళ్ళు దోసుకోవడం జరుగుతుంది. అంతెందుకు మొన్న మీ డైమండ్ రాణి
వెంకన్న సాక్షిగా వెంకన్నను కూడా వ్యాపారం చేసింది. మంత్రి హోదాలో ఉంటూ 20 మందిని తీసుకుపోయి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆమెకు ఎక్కడ లేని భక్తి వెంకన్న మీద వచ్చినట్టు నెలకు 4 సార్లు దర్శనం చేస్తుంది. పోయినప్పుడల్లా 20 మంది తీసుకుపోతుంది, ₹1,00,000 చెన్నైరాలను తీసుకుపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు దర్శనం చేసుకోవడం బందైంది. నెల నుంచి మేము డిబేట్లో చెప్పిన తర్వాత నెల నుంచి ఆమె వెంకన్న దర్శనం పోవట్లేదు. భక్తి తక్కువైందో లేకుంటే మళ్ళీ వెంకన్నతో ఇది ఒక భయం అవుతుందో మరి. నాకు తెలిసి 1 వీక్ బ్యాక్ కూడా వెళ్ళినట్టు గుర్తు నాకైతే. ఒక మళ్ళీ ఉండొచ్చు, ఎందుకంటే పోయినప్పుడల్లా కొత్త ముఖాలు, పోయినప్పుడల్లా ఇద్దరు తీసుకుపోవాలి. ఒక్కొక్కరికి ₹1,00,000 అంటే ఒక ట్రిప్కి 20 లక్షలు, నెలకు 4 సార్లు అంటే ఎన్ని అవుతున్నాయి? దాదాపు ₹1,00,00,000 సంపాదించింది ఆమె. సంవత్సరం కాలం నుంచి ఇదే వైనా ఆమెది. మంత్రి హోదాలో ఉండి పాపాలు కడుక్కోవడానికి వెంకన్న దర్శనం చేసుకున్న దగ్గర వెంకన్న సాన్నిధ్యంలో పాపానికి కడు కట్టుతున్నారు. స్టేట్మెంట్ ఈజీగా ఇచ్చేస్తారు. 101% చూపిస్తాను. ఆమె ఎంబడున్న వాళ్ళంతా కొత్త ముఖాలను తీసుకుపోయి ఆమె మంత్రి హోదాలో ఉండి దర్శనం చేయించే అవసరం ఏమొచ్చింది? కొత్త మొహాలు తీసుకువెళ్ళొచ్చు కాక, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని మీరు ఎలా చెప్తారు? 101% నా సాక్ష్యాధారాలు కూడా ఇప్పగలుగుతా. నేను సాక్ష్యాధారాలు కూడా ఇప్పగలుగుతా. ఎందుకంటే ఆమె ఎంబడి పోయి వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ కూడా మాట్లాడగలుగుతా. తెలుసు, అది ఒకటే కాదు, కేవలం ఒక ఢిల్లీ బాంబే నుంచి తెచ్చుకొని ఒక బట్టలు తెచ్చుకొని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని టెంపరీగా ఒక ఎగ్జిబిషన్ బట్టల ఎగ్జిబిషన్ పెట్టుకున్నా కానీ వాడితో కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది అని పదే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ చెప్తూ ఉంది. మరి దానికి ఏం చెప్తారు? అమరావతి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మేము పనిచేసాం కూడా. ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసి ప్రజలను విశ్వాసంలో తీసుకున్నాము. ప్రజలు కూడా మా పైన విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు కూడా అమరావతియే రాజధాని కావాలని సుదీర్ఘంగా దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనటువంటి 1500 రోజులు ఆ దీక్ష చేసినటువంటి వైనం తెలియదా? దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. విజయవాడ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసింది తెలియదా? ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి ఏం చెప్తారు? మరి ఎవరిపైన పెట్టిన కేసులు? టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద కానీ, ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో. అధికార దుర్వినియోగం చేసేవాడు ఏం చేస్తాడు? అధికారం చేతిలో ఉంది, ఇష్టం ఉన్నటువంటి కేసులు పెడతాడు. ఈ తాటాకు చప్పులతోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవ్వరు భయపడవరు. మేము ప్రజల కొరం పనిచేస్తున్నాం, ప్రజల కోసం మా పార్టీ ఉంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మా పార్టీ పుట్టింది. ఈ తాటాకు చెప్పులతోటి ఈ కేసులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భయపడబోదు. ఇలాంటి 100 కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధం. రానున్న 2 నెలలు మేము ప్రభుత్వంలో రాబోతున్నాం. ఆ తర్వాత ఎవరేంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా చేసి చూపించాలని చెప్పేసి మేము చూపిస్తాం. ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రభుత్వం నడిపించడం కొత్త కాదు, మాకు హోదాలు కొత్త కాదు. మేము అధికారం కోసం తహతలాడే పార్టీ కాదు, మేము ప్రజలకు అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ. రైట్ సార్, రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా 3 రాజధానులు అంటూ స్టేట్మెంట్ ఇస్తారు. పెట్టిన 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు, కానీ మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? అది కోర్టులో ఉందని చెప్తారు, కానీ పదే స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు? కోర్టును కాన్ఫిడెంట్ తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు కోర్టులో రైతులు వేశారు 3 రాజధానులు వద్దని చెప్పారు కదా, కోర్టును ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? అంతా మీరు మేధావులు కదా. కోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాతే శాసనపరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా జరుగుతాయి. కానీ ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పరిపాలన చేయాలనే దానికి ఏ కోర్టు కూడా ఆక్షేపణ చేయలేదు, ఏ కోర్టు కూడా ఆపలేదు. 2024 మే నెల 30వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఖాయం. అక్కడి నుంచి ఆయన పరిపాలన కొనసాగించేది ఖాయం. వీళ్ళు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు సంపాదనల గురించి. 5,124 కోట్ల రూపాయలు ఇసుక మీద లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆయన సైలెంట్ గా ఉన్నాను. ఇసుక మీద ఆదాయాన్ని ఒక 300 కుటుంబాలకి ఇసుక మాఫియా పేరుతోటి దోచి పెడితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5,124 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మైనింగ్ సంక్షేమ పథకాలకు లాభం మెడికలేస్తుంది. ప్రజల సంక్షేమం కోనే పార్టీ నాసి రకం మద్యం అమ్మి భూములు ప్రజలని ఆ నాసి రకం మద్యాన్ని తాగించి ప్రజల ప్రాణాలు తీసుకుంటూ మహిళల పుస్తలు తెంపుకుంటూ హాస్పిటల్ పాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు చిల్లా చిల్లం చేస్తుంది. ఇది అభివృద్ధి. దీని గురించి చెప్పండి. యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆపేసి వైన్ షాపులలో కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఇది అభివృద్ధి. ఒక నిజం మాట్లాడితే సమాధానం చెప్పలేరు. అబద్ధం మీద అంత పేటెంట్ తీసుకుంటే ఎట్లండి మీరు? అబద్ధాలు చెప్పుకుంటూనే బతకండి, మేము కాదంట్లా. మీ అబద్ధాలకు మీకు ప్రజలు ఎంత చెప్పాలో బుద్ధి చెప్పున్నారు, భవిష్యత్తులో కూడా చెప్తారు. ఎందుకంటే మీ హయాంలో 1,54,000 రూపాయలు మాత్రమే తలసరి ఆదాయం ఉంటే ఈ రోజున 2,47,000 రూపాయలు అయింది. కనపట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? ఈ డబ్బులన్నీ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా వేలాది కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా ఇస్తా ఉంటే, డీబీటీ ద్వారా కానీ 4 లక్షల కోట్లకు పైగా ఇస్తా ఉంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ మెక్కారు, ఎక్కడ తిన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంటే, ఇంకెక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎక్కడ జనసేన పార్టీ వస్తుంది? ఏ రోజైనా 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇచ్చినటువంటి ముఖాలైనా ఈ తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు? ఏ రోజైనా సరే కూలిపోయినటువంటి బళ్ళని 2 అంతస్తుల భవనాలుగా కట్టించిన వాళ్ళేనా వీళ్ళు? ఏనాడైనా సరే పిల్లలకి బెల్ట్, బ్యాడ్జీ, టై, షూతో సహా ల్యాప్టాప్లతో సహా ఇచ్చినటువంటి వాళ్ళేనా వీళ్ళు? శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి, శ్రీనివాసరెడ్డి గారు ఒక విషయం శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పినట్టు వైసీపీ 3 రాజధానులుగా కట్టుబడి ఉంటే కనుక బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేకపోయింది? నేను అదే చెప్తున్నాను సార్. కోర్టులో తేలిన తర్వాత శాసనపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నా. అదే ప్రశ్న నేను మీ ద్వారా వీళ్ళని ప్రశ్నిస్తున్నా. అదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రస్తావన ఎందుకు తేవట్లేదు? ఏ ఎన్నికల సభలోనైనా సరే, ఎక్కడైనా సరే అమరావతి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పమనండి, చూపించమనండి. మేము సంక్షేమంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు పదే పదే ఈ మధ్య కాలంలో సభల్లో మాట్లాడుతున్నారు కదా అమరావతి గురించి. అసలు మాట్లాడలా. ప్రతి సభలో అమరావతి మాట్లాడుతున్నాము. వేమన పద్యాలు చదవట్లేదు అక్కడ వేమన పద్యాలు చదవట్లేదండి. బహిరంగ సభలలో అమరావతి నాశనం పట్టించారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని రీసెంట్ గా అమరావతి గురించి మాట్లాడింది ఏదైనా ఉంటే నాకు చూపించమనండి. మీ ద్వారా వినిపించండి, మీ డిబేట్ లో వినిపించండి చాలు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎక్కడైనా సరే అమరావతి పేరు ఎత్తారండి వీళ్ళు? ఎందుకంటే అమరావతికి చేసిందేమీ లేదు. మొన్న రీసెంట్ గా అమరావతి తరిమేస్తారు, పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో. నిన్న అనుకుంటా చంద్రబాబు నాయుడు అనంతపురం సభలో అనుకుంటా ముఖ్యంగా హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను, అలాంటి రాజధాని నేను తీసుకురాబోతున్నాను, అమరావతి రాజధాని అంటూ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ ఆయన అభివృద్ధి చేశాడా? హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇప్పుడు రావు గారు చెప్తున్నారే ఇన్నర్ రింగ్ రోడ్ శంకుస్థాపన ఆయన చేశాడా? ఇన్నర్ రింగ్ రోడ్ శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారే. మొదలు పెట్టింది దాని రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు. నిన్న అమరావతి రైతులకు మేము అండగా ఉంటామని కానీ, అమరావతినే సాధిస్తామని కానీ, అమరావతి ఏక రాజధానిగా సాధిస్తామనే మాట చంద్రబాబు నాయుడు నోట రాలేదు. నేనైతే విన్నటువంటి పరిస్థితి నాకైతే కనపడలేదు. ఒకటే రాజధాని ఉండబోతుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన మాటలైతే నిన్న జరిగిన సభలోనే నాకు తెలిసి నేను చూశాను కనుక చెప్తున్నా. నిన్న 3 గంటల పాటు అతని జీతగాడైనటువంటి ప్రశాంత్ కిషోర్ ని పిలిపించుకొని 3 గంటల పాటు అతనికి ఏం బయటికి వెళ్ళి మాట్లాడాలో క్లాస్ ఇచ్చి అతనికి ఫీజుకు తగ్గట్టుగా మాట్లాడవయ్యా అని చెప్పేసి ఆయనకి మాట్లాడేది నేర్పించుకొని రావు గారు ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయండి, మనం మాట్లాడదాం. రైట్ నేనేమంటున్నానంటే అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి మునుపున్నటువంటి ఇంట్రెస్ట్ గాని ఉంటే దుర్గగుడి టు అరసవెల్లి పెట్టుకున్నటువంటి యాత్ర మధ్యలో ఆగిపోతే దానిని పట్టించుకోకుండా ఉండడు. దానిని ఆ యాత్ర సక్సెస్ అవటం కోసం, ఆ యాత్ర కోసం అమరావతి రైతులకు అండగా ఉండేవాడు. ఆ యాత్ర అడ్రస్ లేకుండా పోయినప్పటికీ కూడా అమరావతి గురించి గాని, అమరావతి రైతుల గురించి గాని ఈ చంద్రబాబు నాయుడు బయటికి రాలేదు. ఇది నిజమా కాదా? ఆ అరసవెల్లి యాత్ర ఏమైపోయింది? యాత్ర మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది?
నిజమైన రైతులు లేరు. చంద్రబాబు నాయుడు బినామీలు మాత్రమే ఉన్నారు. రైతులు ఎవరు కూడా ఇలా పొలాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఏ రైతు కూడా భూమిని అమ్ముకోవడం అనేది నిజమా కాదా? కానీ ఏదేమైనా రాజధాని లేకపోవడంతో, రాజధాని ఇదే అని పర్టికులర్గా చెప్పలేకపోవడంతో చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయిన నిజం కాదా? రాబోయే రోజుల్లో అభివృద్ధి లేదనేది వైసీపీకి మైనస్ కాబోతుందా? చంద్రబాబు హయాంలో 4 ఏళ్ల విజయ్ గారు, చంద్రబాబు 4 ఏళ్ల హయాంలో అమరావతి సర్కిల్లో ఆ 29 గ్రామాల పరిధిలో ఒక్క పరిశ్రమ చూపిమనండి. ఒక్క పరిశ్రమ ఎందుకు తేలేదు? ఒక్క పరిశ్రమ ఎందుకు తేలేదు సార్? పరిశ్రమ అక్కడ నిర్మించి ఉంటే తీసేస్తారా? అక్కడ ఒక కాలేజీ వచ్చింది, SRMT కాలేజ్ వచ్చింది. ఆ కాలేజీ కొనసాగుతుందా లేదా? అడ్మిషన్ జరుగుతున్నాయా లేదా? అదే విధంగా ఆ మంగళగిరి ఎయిమ్స్ ఉంది. మంగళగిరి ఎయిమ్స్ లో అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా? పేషెంట్స్ ఆరోగ్యం చూయించుకుంటున్నారా లేదా? కట్టించిందని ఎవరైనా కోలగొడతారండి? కట్టించిందని ఎవరేం చేయగలుగుతారు? అక్కడ కట్టిందేమీ లేదు. ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది, SRMT వాళ్ళు ప్రైవేట్ కట్టుకున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? వాళ్ళ RBI వాళ్ళు అడిగితే ఈయనేమో ఈ బాలకృష్ణ గారికి, బాలకృష్ణ అల్లుడికేమో 30 లక్షలకి 25 లక్షలకి ఎకరం పొలం ఇస్తాడు. RBI వాళ్ళు అడిగితే 4 కోట్లంట, 4 కోట్ల రూపాయలంట. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా బాగుపడటానికి, వీళ్ళు ముందుకు పోవటానికి తప్ప రాష్ట్ర ప్రజలని కానీ, రాష్ట్ర ఆ ప్రాంతాన్ని బాగు చేద్దామని కానీ, ఆ రైతులకు కాస్త అన్నం పెడదామని కానీ మనం మోసకూర్చాం రైతుల్ని. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ రాజధాని అమరావతి అని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన పరిస్థితుల్లో ఎందుకు వైసీపీ సభ్యులు ఎందుకు దాన్ని ఖండించలేదు? 3 రాజధానులను ఎందుకు చెప్పలేకపోయారు పార్లమెంట్లో కూడా? పార్లమెంటులో మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మా పార్లమెంట్ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పారు. రాజధాని అంశంలో మేము జోక్యం చేసుకోము. అయితే ఏదైతే గతంలో అమరావతి రాజధాని అని చెప్పేసి తీర్మానం చేసి ఉన్నారో ఇప్పటికే అమరావతి రాజధానిగానే మేము గుర్తించామని మాత్రమే కేంద్రం చెప్పింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము అభ్యంతరం చెప్పమని కూడా కేంద్రం చెప్పింది. వాస్తవాల్లోకి రండి విజయ్ గారి మీద. అక్కడ ఆ అంశం మాకు సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉన్నది. దాని గురించి కూడా మాట్లాడదామండి. లక్ష్మణరావు గారు, ముఖ్యంగా రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని మీరు అంటున్నారు, మళ్ళీ రాజధాని అమరావతి అంటున్నారు. అంటే పార్టీలు మారినప్పుడల్లా, అధికారం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా అనే ఒక వాదన కూడా ఉంది. విజయ్ గారు, తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారండి, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది, ఒకటే రాజధాని. అలాగే కొంతమంది బీజేపీ నేతలు కూడా రాజ్నాథ్ సింగ్ గారిని అడిగితే మీకు అమరావతి రాజధాని ఉంది కదా అని ఆయన బదులిచ్చాడు. అంటే కేంద్ర పెద్దలందరూ కూడా అమరావతి రాజధానిగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆ రోజుకు ఒక పాఠం చెప్తూ ఉంటారు. ఒకడేమో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి, ఇంకొకడేమో లేదు అమరావతి రాజధాని అంటాడు, ఇంకొకడేమో వచ్చేమో విశాఖ రాజధాని అంటాడు. అంటే ఎవరికి నచ్చినట్టు కాదు, వాళ్ళ క్లారిటీ లేదు. ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో, మినిస్టర్లో వాళ్ళలో క్లారిటీ లేదు ఏంటి రాజధాని అనేది. ఎందుకంటే ఈ రోజున చాలా క్లియర్గా ఉన్నామండి జనసేన టీడీపీ. మేము అధికారంలోకి వస్తే శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతి నుంచే పరిపాలన కొనసాగుతుందని. రాజధాని మార్చే పరిస్థితి లేదని మేము వాళ్ళకి కనిపిస్తూ లేం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారం ఏంటంటే ఎవరో పెట్టిన రాజధానిలో, ఎవరో తీసుకొచ్చిన, ఎవరో కట్టిన సచివాలయం నుంచి మనం పరిపాలించడం ఏంటి, మనం సభలు పెట్టడం ఏంటి, మనం అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఏంటి, నేనేదైనా కొత్తగా చేయాలి, నేనేదో కొత్తగా సృష్టించాలన్న ఒక అహంకార బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఈ విధంగా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలి, ప్రజా బడ్జెట్ని మన దుర్వినియోగం పరచాలని ఎక్కడ లేదండి. ఖచ్చితంగా ఎవరు ఏ సంక్షేమ పథకాలు పెట్టినా సంక్షేమ పథకాల పేర్లు మార్పులు అవ్వచ్చేమో కానీ ఆ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు మనం కూడా చెప్పారు, ఏమని వాలంటీర్ వ్యవస్థను కూడా మేము తీసివేయం,
వాలంటీర్ వ్యవస్థను కూడా ఇంకా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని ఇంకా బాగా చూసుకుంటాం, వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇస్తాం అనేది మాట్లాడటం జరిగింది. కానీ అదే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకి మాకు హ్యూమన్ అగాధం ట్రాఫికింగ్ తీసుకురావడానికి అదే వాలంటీర్ వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు కదా, మరి అలాంటి వాలంటీర్ సార్, వ్యవస్థ నేను ఎందుకు అదే చెప్తా కొనసాగించాలి? విజయ్ గారు, ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నది ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో అందులో కొంతమంది వ్యక్తులు, కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అధినాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నానగూడలో ఉన్నటువంటి FOA ఒక కంపెనీలో వీళ్ళు ఈ డేటాని ఏం చేస్తూ ఉన్నారు, ఎవరికి సంఘ విద్రోహ శక్తులకు అమ్మి ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే మరి మహిళలుగా ఎక్కువ అంటే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేని మహిళలు ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ కి ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు అరికట్టండి అని పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వడం జరిగింది. వీళ్ళు సాధ్యమైతే ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి, ప్రొటెక్షన్ చేయాలి. అంతేగాని మేము తప్పుగా మాట్లాడామని అంటారు ఏంటంటే, ఇది NCRP ఇచ్చిన లెక్కల ప్రకారం కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇదేమో వేగ్గా మాట్లాడింది కాదు కదా. NCRP ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగానే పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడింది. రైట్. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్తున్నారు. శాశ్వత రాజధాని మీరు చెప్తున్నారు, కానీ అధికారం మాత్రమే శాశ్వతంగా అయితే ఉండదు. తర్వాత రోజుల్లో వైసీపీ రావచ్చు, లేదా ఇంకే వేరే పార్టీ ఏదైనా రావచ్చు. కానీ అప్పుడు మళ్ళీ రాజధాని మార్చాలనుకుంటే మళ్ళీ సమస్యలు మొదటికి వచ్చినట్టే కదా. ఈ రాజధాని మార్పు అనేది అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే అధికారం ఉన్నట్టుగా పార్టీలు భావిస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? విజయ్ గారు, ప్రజలు బుద్ధి చెప్తారు సార్. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఎప్పుడైతే మనకి 2 రాష్ట్రాలకు విడిపోయి మనం ఆంధ్రప్రదేశ్కి మనం వచ్చేసామో మనకు ఒక రాజధాని కావాలనే దీనితో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 29 గ్రామాల దగ్గర నుంచి 35,000 పైసకుల ఎకరాలని సేకరించి అక్కడ ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన వచ్చాడు. ఆయన కొన్ని మన పరిపాలనకు కావాల్సినటువంటి సెక్రటరీలో భవనాలు కట్టి అక్కడ పరిపాలన కొనసాగించాడు. ఈయన ఇంతకు అదే చెప్తున్నా సార్, మనకి ఎవరో కట్టిన రాజధాని మనకి ఎందుకు, మనమే సొంతంగా క్రియేట్ చేయాలని ఒక కుతూహలం. రాజధాని అనేది ప్రజల రాజధాని, రాష్ట్రానికి కానీ పార్టీలకు కాదు కదా సార్. పార్టీ అదే అంటారు సార్, ప్రజలు ఎవరికైనా బుద్ధి చెప్తారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్. ఈ రోజున ప్రజల కోసం, ప్రజల రాజధాని కోసం జనసేన టీడీపీ పోరాడుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పిచ్చోళ్ళు కాదు, వేరే వాళ్ళు కాదండి. ఈ రోజున ప్రజల సపోర్ట్ మాకుంది. వాళ్ళు అమరావతి రాజధానిగా కావాలని కోరుకున్నారు కాబట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏమైనా గేమ్ ఆడితే ప్రజల సమాధానం చెప్తారు వాళ్ళకి. రైట్. ఏఎస్రావు గారు, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు కావస్తుంది దాదాపుగా. కానీ ఈ 10 ఏళ్లలో రాజధాని లేకపోవడం వలన పెట్టుబడులు రాలేదు, ఇబ్బందులు అయితే అలాగే ఉన్నాయి. దీనికి కారణం పార్టీల వైఖరే కారణం అంటారా? ఇది రాబోయే రోజుల్లో ఇంతకుముందు వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి అనుకుంటా మళ్ళీ ఉమ్మడి రాజధానిగా కొంతకాలం హైదరాబాద్ కొనసాగాలనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఒక బాధ్యతగా ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజధాని 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రంలో వెళ్ళి మేము మా రాజధాని కొనసాగిస్తామని చెప్పడము ఇది హాస్యాస్పదం కదా. ఏ విధంగా సైకో విధంగా పరిపాలిస్తారంటే, చెన్నైకి వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేము మీ రాజధాని కూడా వాడుకుంటామని చెప్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ దొబ్బినట్టుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అధికారం కోల్పోబోతున్నారు, వెన్నులో వణుకు పుట్టి మైండ్ పనిచేయట్లేదు. ఈ ఒక్కొక్క మంత్రులంతా క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక రాజధాని రూపకల్పన చేసిన తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి నువ్వు చేసిన అభివృద్ధి ఇక్కడ వరకు ఉంది, నేను చేసిన అభివృద్ధి ఇంత ఇక్కడ లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు చేసినటువంటి టైం ఫ్రేమ్లో అభివృద్ధి ఎన్ని వేల కోట్లు చేశారు, అదే రాష్ట్రాన్ని మేము ఎక్కడి వరకు తీసుకెళ్ళామని కాంపిటీషన్ అనేది ఆ విధంగా ఉండాలి తప్ప ఓ డిస్ట్రాక్షన్ చేయకూడదు. ఒకటి నిర్మించినటువంటి దాన్ని, నిర్మాణంలో ఉన్న దాన్ని మొత్తం పునాదుల నుంచి తీసిపడేసి మళ్ళీ నేను కొత్తది చేస్తానన్నాము. ఓ చిన్నపిల్లవాడి చైల్డిష్ నేచర్ అది. ఓ చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే అని చెప్పిన పని వేరే పిల్లలతో చేపిస్తే లేదు నేనే చేస్తా అని చెప్పినా కదా, ఆ పని వాడితో ఎట్లా చేయించాలని చెప్పేసి మళ్ళీ ఏడు నుంచి స్టార్ట్ చేసిందో మళ్ళీ పోయి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు చిన్నపిల్లవాడు.
చిన్న పిల్లోడు చేసినట్టు ఒక చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక పరిపక్వత చెందినటువంటి నాయకుడు చేసే పని కాదు ఇదంతా. అభివృద్ధి విషయంలో అయితే వాళ్ళు ప్రజలకు గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. ఆ రోజు ఇప్పుడు విజయవాడలో గుంటూరు మధ్యలో చూడండి, మొన్న ప్రత్యక్షంగా నేను చూశాను 20 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు 20 లక్షలకు అమ్మాలని పెట్టినా కానీ పోనటువంటి వైనం అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా హైదరాబాద్కి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపార ఏదేమైనా కానీ రాజధాని అనే అంశం రాష్ట్రం పరిధిలో ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి నెలకొనే ఉంది. చెప్పలేని పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీలు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఖచ్చితంగా అని చెప్పారు. ఎందుకంటే అమరావతి రాజధాని అనౌన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే నెల రోజులు చేయలేదు. దానికి అనేకమైనటువంటి భూగోళికమైనటువంటి వాతావరణ అనుకూలంగా ఉంటాయని అనుకూలమైనటువంటి నిపుణులతోటి అడ్వైస్ తీసుకున్న తర్వాత వాళ్ళ అడ్వైస్ సలహాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క ప్రాంతం అనేది ఏదైనా ప్రజల్లో గందరగోళం ఉంది. ప్రజల్లో గందరగోళం లేదు, ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు, ప్రజల్ని మిస్గైడ్ చేసే పరిస్థితి. అదే నిజానికి టీడీపీ గవర్నమెంట్ అంటే అమరావతి ఉంది, వైసీపీ వచ్చి 3 రాజధానులు అంటుంది. కానీ ఒక నిమిషం క్వశ్చన్ పూర్తానండి. ఇంత గందరగోళం నెలకొన్నప్పుడు దీనికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా మధ్యలో కల్పించుకుని ఎందుకు సరిదిద్దలేకపోతుంది? అంటే ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగమే కనుక ఖచ్చితంగా ఎంత గందరగోళం ఉన్నప్పుడు ఎందుకు కేంద్రం కూడా ముందుకు రావట్లేదంటారు? సార్, రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అభివృద్ధి చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత కేంద్రం క్లియర్గా చెప్పింది కదా, అరే అమరావతి ఉంది కదరా బాయ్, మళ్ళీ ఎందుకు నెత్తి చేస్తారు మాకని చెప్పేసి పంపించేసారు కదా. మళ్ళీ ఎందుకు పదే కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం దీని గురించి సపరేట్గా నిధులు చేస్తుందా? కేంద్రం ఆధీనంలో ఉన్నట్టు పోలవరం కేంద్రం ఆధీనంలో ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి మా బాధ్యత ఇచ్చి రాష్ట్రం ఇంటర్ఫిరెన్స్ అయ్యి చేస్తుందని చేశారు. ఈరోజు చూడండి, పోలవరం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కడ పనులు ఆగిపోయినా ఈరోజు అక్కడికే ఉన్నది. నువ్వు రీటైలరింగ్ అని అదని మట్టి మసాడమని రకరకాల కుయక్తులు పడినా కానీ నువ్వు అభివృద్ధి మాత్రం చేయలేకపోయినావు అక్కడ. రైట్, మనకి ఇంకా టైం తక్కువ ఉందండి. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఉమ్మడి ఏపీ విడిపోయాక ఏపీ అది చిన్న రాష్ట్రమైంది. ఇంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా అనే వారికి మీరేం చెప్తారు? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా 3 రాజధానులు ఉన్నాయా? రైట్. 3 రాజధానులు అంటే 3 రాజధానులు నిర్మిస్తామని కాదండి. ఇక్కడ 3 ప్రాంతాలనే అభివృద్ధి చేస్తాం ఉన్న వనరులతోనని. అంటే వేరే రాష్ట్రాల్లో రాజధానిని వదిలిపెట్టి చుట్టుముట్టు అభివృద్ధి కావట్లేదా సార్? ఇప్పుడు హైదరాబాద్ మీ మాట చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది, అక్కడ వరంగల్ డెవలప్ కావట్లేదా? కరీంనగర్ డెవలప్ కావట్లేదా? మహబూబ్ నగర్ డెవలప్ కావట్లేదా? డెవలప్మెంట్ ఆగిపోతుందా? శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అభివృద్ధి మాట చెప్తున్నారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారు, టైం తక్కువ ఉంది. రాజధాని ప్రాంతంలో ఆ రైతులకు కానీ అక్కడ స్థానిక ప్రజలకు కానీ మీరు చెప్పినటువంటి మాటను మీరు కానీ నిలబెట్టుకొని ఉంటే 2019 ఎన్నికల్లో మిమ్మల్ని ఎందుకు ఘోరంగా ఆ ప్రాంతాల్లో ఓడించారు చెప్పండి. మేము ప్లీజ్ అని ముద్దులు పెట్టి తిరగడం చేతకాలే మాకు ప్రజలను ముద్దులు పెట్టి ప్రలోభ పెట్టడం చేతకాలే మాకు. మేము అలాంటి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలనే మాకు చేత కాదు. మేము ఆచరణ సాధ్యమయ్యే విషయం అని చెప్తాము. మేము వాస్తవాలు మాట్లాడే అలవాటు మాకుంది, అవాస్తవాలు వెచ్చించే అవసరం మాకు లేదు. మీరు రేపు ఎన్నికల్లో కూడా ఆ 2 నియోజకవర్గాల్లో భారీ తేడాతో ఓడిపోబోతున్నారు. చూద్దాం. ఇదే డిబేట్ లో మీరే రావాలి, అప్పుడు మీకే విషయ ప్రశ్నించి చూపిస్తాను. ఈ రోజు అమరావతి ప్రాంతంలో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రైతు కూలీలకు డబ్బులు ఇచ్చారా? 2500 ప్రకటించారు, ఏ రోజైనా ఇచ్చారా? 2500 కాకుండా 5000 రూపాయలు ఇస్తున్నాం మేము ఈ రోజున. ప్రజల బాగోగులు చూసేవాడు ఒకడుంటాడు, అతనే జగన్మోహన్ రెడ్డి. ప్రజల పీక్కు తినేవాడు ఒకడుంటాడు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మనకి టైం అయిందండి. టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఏఎస్ రావు గారు, లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.